కలచనారాయణ హెల్త్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి యొక్క 4th ఫేజ్ కౌన్సిలింగ్ ఏదుందో దానికి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. బీఎస్సీ నర్సింగ్ అనే కాదు, ఈ యొక్క పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కూడా సీట్ మ్యాట్రిక్స్ అనేది ఈ విధంగా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ గురించి అండ్ దాంతోపాటు ఈ యొక్క వెబ్ ఆప్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో సో దాని గురించి అయితే చూద్దాం. గుర్తుపెట్టుకోండి, బిఫోర్ వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందు ఒక్కసారి ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ అనేది చూసుకున్న తర్వాత మాత్రమే మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే ట్రై చేసేసేయండి. సో ఇది బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ వెకెట్ సీట్ మెయిల్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బాక్స్ కేవలం మెయిల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వెకెట్ సీట్స్ అనమాట. దాదాపు 15 కాలేజెస్ ఏమో వెకెట్గా ఉన్నాయి. దాంట్లో 1 సీట్ మాత్రమే ఉంది. కొన్ని కేటగిరీలో అసలు సీట్ కూడా లేదు. చూసారా ఇక్కడ మనకి ఈ కాలేజ్లో ఓన్లీ ఓబీసీలో మాత్రమే ఉంది. సో ఈ కాలేజ్లో వచ్చేసి ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీఏలో ఉండడం జరిగింది. సో రిమైనింగ్ కేటగిరీలో లేవన్నమాట. సో ఇట్లా వెకెట్ అంటే ఇక్కడ 0 సీట్స్ ఉన్నాయి కదా, మరి వీళ్ళు ఏం చేయాలి? ఈ కేటగిరీ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. ఏది ఓపెన్ కేటగిరీలో కనుక అంటే ఓసీలో ఉంటాయి కదా, సో అక్కడ మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో ఎలాంటి అభ్యంతరం అయితే లేదు. సో మెయిల్ స్టూడెంట్కి చాలా తక్కువ సీట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇది 1 ఉంది. బట్ ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చాలా వెకెట్ సీట్ అయితే ఉండడం జరిగింది. ఇది బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఫీమేల్కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అనమాట. ఇది 4th ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ ఇది. సో చాలా సీట్స్ అయితే మనకి 4th ఫేజ్ కౌన్సిలింగ్లో ఉండడం జరిగింది. ఓసీలో, సో ఎస్సీలో 4, 5, 6 ఈ విధంగా చాలా సీట్స్ అయితే మనకి వెకెట్గా ఉండడం జరిగింది ఫీమేల్కి సంబంధించి. సో ఇవన్నీ ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ యొక్క కాలేజెస్కి వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఎవరికైతే ఫీమేల్ స్టూడెంట్కి మంచి ర్యాంక్ ఉండే సీట్ రాలేదో ఈసారి అయితే ట్రై చేయండి. పక్కా మీకు ఈ యొక్క 4th ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ పాపం ఈ యొక్క మెయిల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మాత్రం చాలా లెస్ సీట్స్ అయితే ఉండడం జరిగింది 4th ఫేజ్ కౌన్సిలింగ్లో. ఫీమేల్ స్టూడెంట్కి మాత్రం పర్లేదు, బాగానే సీట్స్ అయితే వెకెట్గా ఉన్నాయి 4th ఫేజ్ కౌన్సిలింగ్లో. ఒక్కసారి ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ని చూసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్ అయితే ఇచ్చేసేయండి. ఆల్రెడీ మనకి ఇప్పుడు 4 అవుతుంది కదా, సో 4 అయింది కాబట్టి మనకి ఈ యొక్క వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటి లింక్ కూడా మనకి సో ఓపెన్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు బిఫోర్ మనకి ఇక్కడ జస్ట్ కాలేజ్ కోడ్ ఇచ్చారు అండ్ సీట్స్ ఏ కేటగిరీలో ఎన్ని వెకెట్గా ఉన్నాయనే డీటెయిల్స్ మాత్రమే మనకి ఈ విధంగా ఇచ్చారనమాట. సో దీని ఫుల్ నేమ్ తెలవాలంటే మనకి ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అని ఉంటుంది. సో దీని మీద టిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ కాలేజ్ కోడ్ వస్తుంది అండ్ కాలేజ్ యొక్క ఫుల్ నేమ్ అనేది ఈ విధంగా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఒక్కసారి దీన్ని మీరు చూసుకున్న తర్వాత మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోండి అనమాట. బీఎస్సీ నర్సింగ్ ఇది వచ్చేసి పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి కాలేజెస్ లిస్ట్ ఇది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వెబ్ ఆప్షన్ చేస్తున్నారో ఇవాళ కానీ రేపు కానీ సో ఒక్కసారి ఒక సీట్ మ్యాట్రిక్స్ అనేది చూస్ చేసుకోండి. సో మనకి 4th ఫేజ్ కౌన్సిలింగ్లో ఈ యొక్క గవర్నమెంట్ కాలేజెస్ కూడా మనకి ఇందులో రావడం జరిగింది. సో కాకపోతే 1 సీట్ మాత్రమే ఇందులో ఉండడం జరిగింది. సో పర్వాలేదు, ఫస్ట్ అయితే మీరు ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీకి వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయండి ఎవరైతే ఫీమేల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు. సో మెయిల్ స్టూడెంట్ మాత్రం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క 15 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి మాత్రమే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఒకసారి చదువుకోండి. ఫస్ట్ పూర్తిగా చదువుకున్న తర్వాత మీరు ఒక లిస్ట్ అనేది రెడీ చేసుకోండి. సో 1 నుంచి 20 ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్కి సీరియల్ వైజ్గా మీరు వెబ్ ఆప్షన్ నోట్ చేసి పెట్టుకుని వైట్ పేపర్లో దెన్ అప్పుడు మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేసేసేయండి అనమాట. సో ఫీమేల్లో పర్వాలేదు, బాగానే సీట్స్ వెకెట్గా ఉన్నాయి. సో ఇది సో ఇంకొచ్చేసి మనకి ఒక వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది మనకి ఇక్కడ ప్రొసీజర్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దీని మీద టిక్ చేస్తే కనుక మనకి స్టార్టింగ్ నుంచి ఏ విధంగా ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ అనేది క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది వెబ్ కౌన్సిలింగ్ కదా, ఇక్కడ ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండర్స్టాండ్ పెడితే ఈ విధంగా మీ యొక్క రూల్ నెంబరు, ర్యాంక్, మొబైల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ కొడితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడిటీ అనేది ఇచ్చేస్తుంది. తర్వాత మీకు కావాల్సినటువంటి కాలేజెస్ ఉంది కదా దాని ద్వారానైనా మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు. లేదు అనుకుంటే ఏది కాలేజ్ యొక్క కోడ్ ఉంది కదా దాని ద్వారానైనా మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇక్కడికి ఇవ్వచ్చు అనమాట.
ఇచ్చిన తర్వాత ఈ విధంగా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మాడిఫై అంటే ఈ 6 నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ రావాలనుకోండి, ఇక్కడ మాడిఫై మీద టిక్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ కలర్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీకు రూల్ నెంబరు, ర్యాంకు, గెట్ ఓటీపీ కొడితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ గిట్టిన తర్వాత మీకు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ విధంగా కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని ప్రింట్ సేవ్డ్ ఆప్షన్ అని ఉంది కదా, సో దీన్ని ఖచ్చితంగా మీరు ప్రింట్ తీసి అయితే పెట్టేసుకోండి అనమాట. ఇక్కడ ఇట్లా వస్తుంది కదా, సో దీన్ని మీరు తీసి పెట్టేసుకోండి వెబ్ ఆప్షన్కి సంబంధించి. అండ్ దాంతోపాటు ఫస్ట్ మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఇది అనమాట ఈ లింక్. సో దీన్ని మీరు టిక్ చేస్తే మనకి ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇది వచ్చేసి పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ స్టే వేకెన్సీ ఫేజ్ అని ఉంటుంది కదా, దీని మీద టిక్ చేసి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అండర్ స్టూడెంట్ కొట్టిన తర్వాత మీ యొక్క రోల్ నెంబరు, ర్యాంకు, మొబైల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు కొట్టి గెట్ ఓటీపీ మీద టిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడిటీ మీద కొట్టి మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది డీటెయిల్స్. దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెబ్సైట్కి సంబంధించి. దాంతోపాటు ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఈ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు చదువుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసేయండి అనమాట. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.